పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, 21వ సామాన్య కాల ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈనాటి సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభు కైసేరియా ఫిలిప్పు అనే ప్రాంతాలలో 2 ప్రశ్నలు ప్రభు అడుగుతున్నాడు. మొదటి ప్రశ్న, ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు? రెండవ ప్రశ్న, మరి నేను ఎవరినని మీరు భావించుచున్నారు అని 2 ప్రశ్నలు ప్రభు అడుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, పువ్వులో పరిమళం, మనిషిలో ఔన్నత్యం ఇతరులకు ప్రకటించకుండానే తమంతట తామే వ్యాపిస్తాయి. క్రీస్తు ప్రభు 30 సంవత్సరాలు వడ్రంగి పనిచేశాడు. బోధకుడిగా బోధించాడు. ఏ బడికి వెళ్ళలేదు, ఏ డిగ్రీలు లేవు, హోదాలు లేవు, పదవులు లేవు, బిరుదులు లేవు. అయినా 2026 సంవత్సరాల తర్వాత కూడా క్రీస్తు ప్రభు ప్రజల గుండెల్లో ఆరాధ్య దైవముగా నిలవబడ్డాడు. మరుగుజ్జువాడైనా మహారాజునైనా చేసింది ప్రభువే. పేదవాడైనా పెద్దవాడైనా చేసింది ప్రభువే. భోగభాగ్యాలున్న అమెరికా దేశాన్ని చేసింది ప్రభువే. భయముతో కొట్టుమిట్టాడుతున్న చిన్న చిన్న దేశాలను కూడా చేసింది ప్రభువే. రోమ్ నగరంలో పోపు గారిని సృష్టించింది ప్రభువే. భారతదేశంలో మదర్ తెరీసమ్మని సృష్టించింది ప్రభువే. ఎవరికి వారే తమకు తామే ప్రభుని తెలుసుకొని ఆయనను విశ్వసించి ఆయన మాటలను ఆచరించి ఇతరులు కూడా ఆచరించేలాగా చేస్తున్నారు. ఈనాటి మొదటి పట్టణంలో మనం షబ్నా అనే ఒక గృహ నిర్వాహకుని యొక్క జీవితాన్ని గురించి దేవుని వాక్కు యెషయా ప్రవక్త ద్వారా పలికిన పలుకులను వింటూ ఉన్నాం. క్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చే 700 సంవత్సరాల ముందు యెరూషలేము పట్టణాన్ని అస్సీరియా రాజుల వలన ప్రమాదం పొంచి ఉంది అని తెలుసుకొని ఆ సమయంలో హిజ్కియా రాజు యెషయా ప్రవక్త దగ్గరకు వెళ్ళి సంప్రదించి ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోమని హిజ్కియా రాజు యెషయా ప్రవక్తను అడుగుతాడు. దేవుని చిత్తం ఏమిటో తెలుసుకో అంటే అప్పుడు యెషయా ప్రవక్త హిజ్కియా రాజుతో చెబుతాడు, భయపడవలసిన అవసరం లేదు, యావే దేవుని ఆశ్రయించు, యెరూషలేమును ప్రభువు కాపాడుతాడు అని. ఈ సమయంలో గృహ నిర్వాహకుడు రాజ ప్రాసాధ్యక్షుడైన షబ్నా గర్వము కలవాడై ప్రవక్త యొక్క సలహాలను పాటించవద్దని హిజ్కియా రాజుతో చెప్తాడు. అస్సీరియా రాజుల నుంచి యెరూషలేమును కాపాడుకోవటానికి నీవు ఈజిప్టు రాజు సహాయాన్ని తీసుకో అని ఉచిత సలహా ఇస్తాడు ఈ షబ్నా ప్రియుల. ఈ సమయంలో యెషయా ప్రవక్త షబ్నాతో పలికినటువంటి మాటలు యెషయా గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం నుంచి 23వ వచనం వరకు. షబ్నా, నీవు ప్రముఖుడవు కావచ్చును, కానీ ప్రభువు నిన్ను గుప్పిట బట్టి క్రిందికి విసిరివేయుచున్నాడు. నీ ఉద్యోగం ఊడుతుంది, నీ స్థానం హిల్కియా కుమారుడు ఎల్యాకీముకిస్తున్నాను. అతడు తెరచిన దానిని ఎవరునూ మూయలేరు, అతడు మూసిన దానిని ఎవరునూ తెరవలేరు. షబ్నా, నీవు నీ దేశమునని నీవింతగా గర్వించ, ఆ రథముల ప్రక్కననే చస్తావు అని యెషయా ప్రవక్త ప్రవచించాడు. ప్రియ బిడ్డలారా, గృహ నిర్వాహకుడు ప్రాసాధ్యక్షుడు ఎవరు అంటే రాజు తర్వాత సర్వాధికారాలు ఇవ్వబడినటువంటి అధికారి. అందుకే రాజ్యములో అందరికీ తెలియటం కోసం, ఈయన ఎవరో తెలియటం కోసం చెక్కతో తయారు చేయబడిన
తాళపు చెవులను తన భుజాల మీద వేసుకొని వీధుల్లో తిరిగేటటువంటి వాడు ఈ రాజగృహ నిర్వాహకుడు. ప్రియుల, పట్టణ ద్వారాలు రోజు ఉదయం తెరిచేవాడు, సాయంత్రం మూసేవాడు ఈ గృహ నిర్వాహకుడే. కోట రక్షణ దళం తాళపు చెవులు ఉన్నది ఈయన దగ్గరే. కోశాధికారం తాళపు చెవుల దగ్గర ఉన్నది ఈయన దగ్గరే. అయితే అటువంటి అధికారం, అటువంటి ఉద్యోగం, అటువంటి తాళాలు నీ దగ్గర నుంచి తీసుకొని హిల్కియా కుమారుడైనటువంటి ఎల్యాకీముకి ఇస్తాను అని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా షెబ్నాకి తెలియజేశాడు. వాగ్దానాలు చేశాడు ప్రవక్త దేవుని మాటలను. మొదటి వాగ్దానం, అతడు తెరచిన దానిని ఎవరూ మూయలేరు, అతడు మూసిన దానిని ఎవరునూ తెరవలేరు అని యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనంలో చదువుకుంటాం. రెండో వాగ్దానం, నేను అతని గుడారపు మేకును గట్టిగా దిగగొట్టుదును, అతడు తన కుటుంబాన్ని తీసుకొని వస్తాడు అని యెషయా గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనంలో చదువుకుంటాం. ఇక్కడ మేకును దిగగొడతాను అంటే అర్థం, మేకు లోతుగా, గట్టిగా, దృఢంగా దింపబడుతుంది, అది కదలదు, మెదలదు. అంటే ఇక్కడ ప్రభు యొక్క మాట ప్రవక్త ద్వారా ఎంత పెద్ద గాలులకైనా, వానలకైనా, తుఫానులకైనా ఈ గుడారము తట్టుకోగలుగుతుంది. ఇక్కడ మేకు అంటే ఎల్యాకీము. షెబ్నా దగ్గర నుంచి తీసుకోబడినటువంటి అధికారం, తీసుకోబడినటువంటి తాళపు చెవులు, తీసుకోబడినటువంటి ఉద్యోగం ఎల్యాకీముకి ఇవ్వబడుతుంది. ఈ ఎల్యాకీము ఒక మేకులాగా దింపబడతాడు, అది కదలదు, మెదలదు, ఎంత పెద్ద విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినా. అందుకే ఇక్కడ మేకు అంటే ఎల్యాకీము, గుడారము అంటే యెరూషలేము. ఇక్కడ మనం తీసుకోవలసిన సందేశం ఏమిటి అంటే, షెబ్నా నుండి తాళపు చెవులు తీసి హిల్కియా కుమారుడు ఎల్యాకీముకి ఇచ్చినట్లే నేటి సువార్తలో పరిసయ్యులు, సద్దుకయ్యలు, ధర్మశాస్త్ర బోధకుల చేతుల్లో ఉన్న అధికారాన్ని తీసుకొని యోనాపుత్రుడైనటువంటి సీమోను పేతురు చేతుల్లో పెట్టడాన్ని గురించి పోలిక విడమర్చి తెలియచేయబడింది. ప్రియమైన బిడ్డలారా, అక్కడ మేకు అంటే ఎల్యాకీము, ఇక్కడ బండ అంటే పేతురు, అక్కడ గుడారం అంటే యెరూషలేము, ఇక్కడ సంఘము అంటే శ్రీసభ. ఎంత గొప్ప పోలిక ప్రియుల. ఇకపోతే రెండో పట్టణంలో పౌలు గారు దేవుని ఆలోచనలు, ప్రణాళికలు ఎంతటి రహస్యమైనవో, ఉన్నతమైనవో, లోతైనవో, గాఢమైనవో తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవటంలో ఎంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాడో చూడొచ్చు. దేవుడు సార్వభౌముడు ప్రియుల. ఆయన తీర్మానానికి తిరుగులేదు. మానవుడు దేవుని కంటే జ్ఞాని కాలేడు. అయినా కూడా దేవుణ్ణి ఎందుకు, ప్రభుని ప్రజలు ఎందుకు తిరస్కరిస్తున్నారు, క్రీస్తు ప్రభు ఎందుకు అంగీకరించలేకపోతున్నారు అని విచారాన్ని వ్యక్తం చేస్తూ పౌలు గారు ఈనాటి రెండవ పట్టణాన్ని గురించి మాట్లాడాడు ప్రియుల. ఇకపోతే సువార్త పట్టణంలోకి వస్తే క్రీస్తు ప్రభు కైసరియా, ఫిలిప్పు ప్రాంతాల్లో 2 విషయాలను జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిది, తాను ఎవరో వారు గుర్తించాలి అని. రెండవది, తాను పనిచేయుచున్నది ఏమిటో వాళ్ళు గ్రహించాలని ప్రభు ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు ప్రియుల. క్రీస్తు ప్రభువుతో శిష్యులు 2 సంవత్సరాల పాటు నడిచారు. ఇక ఈ 3వ సంవత్సరంలో పరీక్షల్లో వెళ్ళబోతున్నారు. ఈ 3వ సంవత్సరంలో ప్రవేశించినటువంటి శిష్యులకి ప్రభువు ఒక పరీక్ష పెడుతున్నాడు. ఇక్కడే ప్రశ్న అడుగుతున్నాడు. ఎందుకు ప్రభు ఫిలిప్పు, కైసరియా ప్రాంతాలలోనే ఈ ప్రశ్న అడుగుతున్నాడంటే ప్రియులారా, ఫిలిప్పు, కైసరియా ప్రాంతాల చుట్టూ కూడా కొండలు. కుడివైపున ఉన్న కొండ రోమన్లు చెందిన అగస్తుస్ సీజర్ చక్రవర్తి దేవాలయం ఉంది. ఎడమ వైపున గ్రీకులకు చెందిన ప్యాస్ దేవాలయం ఉన్నది. ముందు వైపున బాలు దేవతల బలిపీఠము ఉన్నది. ఈ 3 కొండల మధ్యలో ప్రభు ఈ ప్రశ్న అడిగినప్పుడు పేతురు సమాధానం ఏమిటి అని అంటే, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు, క్రీస్తువు అని సమాధానం చెప్పాడు కదా.
మన భాషల్లోకి దాన్ని తర్జుమా చేసి పేతురు సమాధానం ఏమిటి అని అంటే, కుడివైపున ఉన్న కొండ మీద ఉన్న రోమన్లకు చెందిన అగస్తుస్ చక్రవర్తి దేవాలయం కంటే, ఎడమ వైపున ఉన్న గ్రీకులకు చెందిన ప్యాసు దేవాలయం కంటే, ముందు వైపున ఉన్న కొండ మీద ఉన్న బాలు దేవతల బలిపీఠము కంటే సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువు మిన్నా అని స్పష్టం చేస్తున్నాడు. ప్రియులారా, ప్రభు గురించి మన భారతదేశంలో ఎంతోమంది మహానుభావులు ప్రభు గురించి మాట్లాడారు. గౌతమ బుద్ధుడు అన్నాడు, నేను మరణించిన 6 శతాబ్దాల తర్వాత ఓ మహోద్ధారకుడు జన్మిస్తాడు అన్నాడు. ఆయన అన్న 6 శతాబ్దాల తర్వాత ఖచ్చితంగా క్రీస్తు ప్రభు పుట్టాడు. మన విశ్వాసం ఆయన అన్న మాటలలో 6 శతాబ్దాల తర్వాత పుట్టినటువంటి మహోద్ధారకుడు క్రీస్తు ప్రభు అన్నది మన విశ్వాసం. స్వామి వివేకానంద గారు అంటాడు, యేసు ప్రభు జీవించిన కాలంలో నేను జీవించి ఉన్నట్లయితే ఆయన పాదాలను కడిగేవాడిని, నీటితో కాదు కన్నీటితో కాదు, నా హృదయములో స్రవించు ప్రతి రక్తపు బొట్టుతో ఆయన పాదాలు కడిగేవాడిని అన్నాడు. మహాత్మా గాంధీ అన్నాడు, క్రీస్తు ప్రభు చేసిన కొండ మీద ప్రసంగం తనను ఎంతో ప్రభావితం చేసింది అన్నాడు. ప్రియులారా, మరి ఎంతమంది క్రీస్తు ప్రభు గురించి అన్నారు. ఇప్పుడు క్రీస్తు ప్రభు అన్నాడు, మీరు నా గురించి ఏమనుకుంటున్నారని మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో అన్నాడు. ప్రభు ఇక్కడ మనుష్య కుమారుడు అని, నేను ఎవరినని 2 ప్రశ్నలు అడిగాడు. ప్రియులారా, ప్రభు చాలా సందర్భాలలో నీవు దేవుని కుమారుడు, ఈయన దేవుని యొక్క కుమారుడు అని మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో చదువుకుంటాం. క్రీస్తు ప్రభు కూడా మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనంలో తనను తానుగా దేవుని కుమారునని చెప్పుకున్నాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 33వ వచనంలో పడవలో ఉన్నప్పుడు నీవు నిజంగా దేవుని కుమారుడు అని పేతురు గారు అన్నాడు. ప్రియులారా, యేసు ప్రభువు దేవుని కుమారుడు, యేసు ప్రభు రక్షకుడు. ఆయన రక్షకుడు ఎలాగా అని చెప్పటానికి 6 లక్షణాలు చెప్తారు. జన్మ పాపము లేకుండా జన్మించాడు కాబట్టి ఆయన రక్షకుడు. రెండవది, ఆయన ఏ పాపము లేకుండా జన్మించాడు కాబట్టే ఆయన రక్షకుడు. మూడవది, ఆయన చెప్పిన బోధను బట్టి ఆయన రక్షకుడు. నాలుగవది, ఆయన చేసిన అద్భుతాలను బట్టి ఆయన రక్షకుడు. ఐదవది, ప్రజల కొరకు ప్రాణాలు పెట్టాడు కాబట్టి రక్షకుడు. ఆరవది, మరణాన్ని జయించి పునరుత్థానమయ్యాడు కాబట్టి ఆయన రక్షకుడు. ఇక యేసు ప్రభువు అని చెప్పటానికి ఎలా చెప్తాం? ఆయన ప్రభువు. ఎందుకంటే ఆయనకు ప్రకృతి మీద అధికారం ఉన్నది కాబట్టి, ఆయనకు దయ్యముల మీద అధికారం ఉన్నది కాబట్టి, సమస్త రోగముల మీద అధికారం ఉన్నది కాబట్టి, సకల జీవరాశుల మీద అధికారం ఉన్నది కాబట్టి, మరణం మీద అధికారం ఉన్నది కాబట్టి, పాపములను మన్నించి అధికారం ఉన్నది కాబట్టి ఆయన ప్రభు. కాబట్టి ప్రియులారా, ప్రభువు పవిత్రత గలవాడు. అందుకే క్రీస్తు ప్రభు రక్తస్రావంతో ఉన్నటువంటి స్త్రీ ప్రభుని అంగీ అంచును తాకింది, స్వస్థత, పవిత్రత. ఉమ్ము మట్టితో కలిపి కళ్ళ మీద రాసి నీటిలో కడుక్కోమంటే స్వస్థత కలిగింది, చూడగలిగాడు, పవిత్రత. యేసు ప్రభు దేవుని కుమారుడు, యేసు ప్రభు రక్షకుడు, యేసు ప్రభు ప్రభువు, యేసు ప్రభు పవిత్రత గలవాడు, యేసు ప్రభువు ప్రత్యేకత గలవాడు చివరిగా, ఎందుకంటే ఆయన నీటి మీద నడిచాడు. కాబట్టి ప్రియులారా, ప్రభు ఎవరో పేతురు చెప్పినట్లుగా మనం కూడా, ప్రభువా నీవు సజీవుడైన దేవుని కుమారుడు ఒక క్రీస్తు అని చెప్పగలిగితే, పేతురుకి తాళపు చెవులనిచ్చి గొప్ప అధికారాన్ని ఇచ్చాడు, మనకు కూడా అటువంటి అధికారాన్ని, ఆశీర్వాదాన్ని ప్రభు ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.